స్వధిదిస్తే పీతా నమస్తే అస్తు మాహిగుంసీః. మీ తండ్రి గారి పేరు చెప్పండి. చనిపోయింది నా తండ్రి కాదు, నా కొడుకు కోడలు. చూడండి, కన్నవాళ్ల రుణం తీర్చుకోవడం కోసం ఇక్కడ పిండ ప్రదానం చేయాలి గాని మన హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి కొడుకు పెట్టకూడదు. అయితే నేను మా అమ్మా నాన్నలకు పెడతాను. ఆడవాళ్లు ఈ కార్యక్రమం చేయకూడదమ్మా. ఒకవేళ నీకు పెళ్ళయి ఉంటే నీ భర్త చేత ఈ పిండ ప్రదానం చేయించొచ్చు. కాలేదండి. మీ చుట్టాల్లో ఎవరైనా పెట్టొచ్చు. మీరు పెట్టండి. అబ్బే, మా ఊర్లో పంతులు నా చేత్తో ఎవరికి అన్నం కూడా పెట్టొద్దన్నాడు. ఇంకా పిండం ఎలా పెడతామండి? ఓ పని చేయండి, ఎవరైనా అనాథలకు పిండాలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పెట్టించేయండి. ఓ 1000-2000 పడేద్దాం. డబ్బులకి ఇక్కడ ఎవరు పిండాలు పెట్టరు. ఎందుకు తాతయ్య ఇలాంటి సెంటిమెంట్స్ తో అమ్మా నాన్నలు అనాథలు చేస్తాం? ఇంకా నేను బయలుదేరుతాను. ఆగండి రావచ్చు, కూర్చోండి, నేను పెడతాను. అరే బద్రి, నిత్యము బద్రీనాథ్ కి పూజలు చేసే చేతులతో ఎవరో అనాథులకి నువ్వు పిండం పెట్టడం ఏంట్రా? తప్పేం రావుల్జీ, ఆచారాలు ఉండేది మంచి పనులు చేయడానికి, అడ్డుకోవడానికి కాదు. ఏ మతంలో అయినా శవాన్ని దైవంగా భావిస్తారు, కానీ ఒక్క మనలోనే శవాన్ని చూస్తే అపశకనం అంటారు. శవం శివంతో సమానం. అలకనంద అమ్మా నాన్న దేవాలయంలోనే చనిపోయారు. అలాంటి వాళ్ళకి పిండం పెడితే భగవంతునికి నైవేద్యం పెట్టినట్టే. మీరు మొదలు పెట్టండి. సకల జన వసుధైక భావగతి వివిధ జీవన సంగమం జగతి బాంధవ్య భావనం శ్రావ్య భరత వేదం భరత వేదం భరత వేదం. ఎవరికమ్మా దండం పెడుతున్నావు? భద్రికా, బద్రీనాథుడిగా? బద్రికి. అమర్నాథ్ గుడిపై దాడి చేసి జైళ్లలో ఉన్న తమ వాళ్లను విడుదల చేయకపోతే భక్తులందరినీ చంపేస్తామని బెదిరించి అమర్నాథ్ క్షేత్ర పాలకుడిని చంపేశారు. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 6వ నిమిషంలో మీలో ఒక్కడు కూడా ఉండకూడదు. Who are you to give me time? 1 कंडीशंस పెట్టాల్సింది మేం, నీవు కాదు. 2 हम भागने वाले नहीं, भगाने वाले हैं. 3 एक को मार डालूंगा, భక్తులందరినీ చంపుతా. 4 5 ओके 5. अब क्या? బద్రి, నీకు 5 నిమిషాలే టైం ఇస్తున్నాను. 6వ నిమిషంలో ఎవడూ ప్రాణంతో ఉండకూడదు.
चाहिए बिना हथियार के आप कैसे आ गए? हाउ ग्रेट అసలు ఆయుధం లేకుండా ఇంత ధైర్యంగా ఎలా వచ్చారు సార్? వాడే నా ఆయుధం వజ్రాయుధం. క్షేత్రపాలక సమర కౌతుక ఖడ్గ చాలక రక్షకం క్షాత్రనాయక స్ఫూర్తిదాయక కార్య సాధక దక్షకం గురు ప్రదర్శన కారకం మమ పుత్ర సన్నిభమాలకం వాత్సల్య భావ ప్రేరకం. ఏమే వసుధారా, 100 జన్మలెత్తినా ఒక్క చుక్క కూడా నా మీద పడదన్నాడా బద్రి. ఇప్పుడు వాడిని ప్రేమిస్తున్నా, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. నా ప్రేమ నిజమైతే నా మీద పడు. ఏంటి పడేది? ఆ వసుధార పడదు, బద్రిగాడు పడ్డా. ఏ నాకేం తక్కువ? ఆ బద్రీనాథుడి మీద భక్తి తక్కువ. ఎప్పుడైతే తన్ని ప్రేమించానో తన ఇష్టాలన్నీ నాకు ఇష్టాలే. ఇప్పుడు బద్రి అన్న ఇష్టమే, ఆ బద్రీనాథుడు అన్న ఇష్టమే. 7 రోజుల్లో నాతో దండం పెట్టిస్తానని మా తాతయ్యతో అన్నాడు. 7 నిమిషాల్లో ఆ గుడికొచ్చి తనకి ఇష్టం వచ్చినట్టు దండం పెడతానని పెళ్లి చెప్పు. మంచి మాట చెప్పావు.
చెప్పొచ్చుగా. చూడండి ఎంత కొవ్వుగా మాట్లాడుతోంది. అసలు డబ్బున్న వాళ్ళంతా ఇంతేనండి. వాళ్ళ కళ్ళు నేల మీద ఉండవు, నాగళ్ళ మీదే ఉంటాయి. ఏమా మీ నాన్నకి చెప్పి తోలు కూడా బంగారంతో చేయించుకోలేకపోయావా? అవసరం అయితే చేయించుకుంటా. ఏంటి ఎక్కువ మాట్లాడేవనుకో. ఏంటి గొడవ? చూడు గుద్దింది కాక ఎంత కొవ్వుగా మాట్లాడుతోందో. కొవ్వు గివ్వు అన్నావంటే ఆగమ్మా, ఎవరనుకుంటున్నావు? బద్రి వాళ్ళ అమ్మ నాన్న. ఇప్పుడు మీకు అదేంట్రా అలా అయిపోయింది? ఎవరనుకుంటున్నావు? బద్రిని ప్రేమిస్తున్న అమ్మాయి మీకు కావాలి వాళ్ళు. ఇప్పుడు తిట్టు. నమస్కారం అత్తయ్య. అయ్యా చూడండి ఎంత సంస్కారమో అమ్మాయికి నమస్కారం పెట్టింది. అసలు డబ్బున్న వాళ్ళకి డాబుండదండి. యారా ఎంత ఉంటుంది? 1000 కోట్లు ఉంటుంది. వెయ్యనగానే కొయ్యి అయిపోయావుటే. 1000 కోట్లంటే ఎంతండి? హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం దాకా ఏదైనా కొని పారేయచ్చు. అయ్యయ్యా ఎండలో ఉండిపోయిందే. ఇంకొంచెం పెద్దది పెట్టచ్చు కదా. రామా మనలా డబ్బున్న వాళ్ళు ఎండలో తిరగకూడదు. మనలాగా మేం డబ్బున్న వాళ్ళం కదా. డబ్బున్న వాళ్ళు అయిపోయారు అప్పుడే. మరి కాడలు కదా. అవునత్తయ్య. ఏమయ్యా పెద్ద అయినా ఇంత అర్జెంట్ గా మనల్ని ఎందుకు పిలిచారో ఇప్పుడు అర్థమైందా? వీళ్ళ పెళ్లి గురించి మాట్లాడటానికే. అవునా? బంగారం ఎండ. ఎక్కడికి? బద్రి. అటు వెళ్ళావనుకో లవ్ మ్యారేజ్ అవుద్దో లేదో చెప్పలేం. ఇటు వెళ్ళావనుకో అరేంజ్డ్ మ్యారేజ్ ఖచ్చితంగా అవుద్ది కదా. అవును. అయ్యో నా కోడలు చూడవయ్యా మెరిసిపోతుంది. అవునవును. నువ్వు వచ్చే నేను ఇక్కడి నుంచే వింటాను. మీరు వెళ్ళండి. సరే. నమస్కారం అయ్యా. గోవిందురా, తమరు అర్జెంట్ గా రమ్మన్నారంటేను. మీ కొడుకు విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. దాని గురించి మాట్లాడదామని. చూడండి ఏంటయ్యా అది? అమర్నాథ్ క్షేత్రాన్ని భక్తుల్ని కాపాడి బద్రి నా పేరు నిలబెట్టాడు. ఎంతైనా వాడు మీ శిష్యుడు కదయ్యా. నా ప్రాచీన విద్యల్ని నిలబెట్టగల సమర్థుడు నీ కొడుకు ఒక్కడే. అందుకే నా తరువాత తక్షశిలకి వాడిని వారసుడిని చేద్దామనుకుంటున్నాను. మీ ఇష్టమయ్యా, వాడు మీ బిడ్డ. దానికో నిష్ఠుంది. నాకు వారసుడిగా వచ్చేవాడు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలి. అంటే నా బిడ్డ పెళ్లి చేసుకోకూడదయ్యా? చేసుకోకూడదు. తరతరాలుగా తక్షశిల సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి నేను, నా గురువు, వాళ్ళ గురువులు బ్రహ్మచారులుగానే ఉండిపోయారు. దానికి తల్లిదండ్రులుగా మీ అనుమతి కావాలి. ఆలోచించుకుని చెప్పండి. ఏంటయ్యాది? ఆయనకి చెప్పేసి మనకి పీఠాలు మఠాలు అవసరం లేదని ఆ అమ్మాయిని చూడవయ్యా ఎంత బాధపడుతోందో. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ అమ్మాయి గురించి కాదే, మన అబ్బాయి గురించి. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని గండం మనుషులే కదే, పశువులు కూడా చేస్తాయి. కానీ తక్షశిలకి వారసుడంటే కోట్ల మందిలో ఒక్కడికి వచ్చే అవకాశం. ఆనందించాలి గాని బాధపడకూడదు. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే. ఇందులో బలవంతమేం లేదు. మాకిష్టమేనయ్యా. అయ్యా ఒక్క మాట నా కొడుకుని అడిగి. వాడు నా శిష్యుడు, నా మాట కాదనడు. దండం పెడతానన్నావంటే ఎలా పెడతావు? చేతులెత్తి పెడతావా? సాష్టాంగం పెడతావా? పొర్లు దండాలు పెడతావా? ఏంట్రా పెట్టింది? నేను పెట్టను. అదేంటి ఇప్పుడే పెడతానన్నావంట? అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు మార్చుకున్నాను. ఇంతలోనే ఏమైంది? నేను ఒకటిని ప్రేమించాను,
వాడు నాకు కాకుండా పోతున్నాడు. ఆడెవడో చెప్పు, తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తా. నేను ప్రేమించింది వాడు నా శిష్యుడు, నా మాట కాదనడు. వదిలే. నువ్వు కాదు కదా, నీ బద్రీనాథుడు కూడా చేయలేడు. ఏయ్, ఏం తెలుసు నీకు ఈ బద్రీనాథ్ క్షేత్రం గురించి? రేపు అఖండ జ్యోతి వెలిగించి 6 నెలల పాటు ఈ గుడి తలుపులు మూసే అతి పుణ్యమైన రోజు. ఈ 6 నెలలు ఈ గుడి మంచుతో కప్పబడి ఉంటుంది. తిరిగి 6 నెలల తర్వాత ఈ గుడి తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి అలాగే వెలుగుతూనే ఉంటుంది. అవునా? అవును. దేవుడు ఉన్నాడు అంటానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం లేదు. ఇంతకంటే గొప్ప క్షేత్రం ఈ ప్రపంచంలోనే లేదు.